ఈ కారణం అయితే ఇప్పుడు అందరికీ తెలుసు. కరేళ్ళలో జరుగుతున్న ఈ విభేదాలు, ఈ పంట భూమి తీసుకోవడం గురించి అందరికీ తెలుసు. నాకు అయితే ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు మన గ్రామం ఈ గ్రామ పంచాయతీ పరిధి స్వతంత్ర భారతదేశంలోనే ఉందా అని నాకు అనిపిస్తుంది. ఈరోజు ఇలాంటి పోలీసులందరూ అంటే మనకి ఒక హైకోర్టు తీర్పు ఇచ్చి మీటింగ్ పెట్టుకోవడానికి, ఒక తీర్పు ఇచ్చినప్పటికీ ఒక ప్రాపర్ మీటింగ్ పెట్టుకోవడానికి ఒక ఏమి లేని ఒక పరిస్థితిలో ఇక్కడ ఒక ట్రాక్టర్ పైన మనం మీటింగ్ జరుపుకుంటున్నామంటే మనం స్వతంత్ర భారతదేశంలోనే ఉన్నామా అనేది నాకు ముందుగా వచ్చిన ఒక డౌట్. మనమైతే ముందుగా పొలాలు ఇవ్వమని చెప్తున్నప్పటికీ పొలాలు కావాలంటున్నారు. సరే, వాళ్ళు పొలాలు కావాలంటున్నారు, కానీ మనమైతే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి మనం పరిష్కారంగా ఎవరైనా సహాయం అడగడానికి వెళ్తాం. కానీ మనం సహాయం అడగడానికి కూడా ఎక్కడికి వెళ్ళని ఒక సిచ్యువేషన్ లో మన గ్రామాన్ని అయితే ఎందుకు ఉంచుతుంది ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. మన గ్రామాన్ని నుంచి బయటికి వెళ్ళి మనం ఏ సిచ్యువేషన్ ని మనం చెప్తే మాకు ఇలాంటి సహాయం కావాలి, మా గ్రామం ఇలాంటి పరిస్థితిలో ఉంది. ఎప్పుడు చూడు నేలలో లేని ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రంగా ఉంటా మన ఊర్లో ఇప్పుడు ఎక్కువగా కనబడుతుంది, చూస్తున్నాము. ఎందుకు చూస్తున్నాము? ఇప్పుడు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఉంది కదా, అక్కడ గ్రామస్తులు కానీ రైతులు కానీ వాళ్ళు ఒప్పుకొని పక్షాన భూమి తీసుకోవడానికి లేదు, అక్కడ వాళ్ళు ఒప్పుకోవాలి అనేది ఒకటి ఉంది. అయినా కూడా నిబంధనలన్నీ పక్కకు నెట్టేసి ఇప్పుడు ఇలా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీరు నష్టపోవడమే తప్ప లాభం లేదు. ఎందుకంటే జనాలు అందరిలో మీ మీద ఉన్న ఒక నమ్మకాన్ని మీరు కోల్పోతూ ఉంటారు. ఇప్పుడు మేము అనుకుంటాం మాకేం జరిగింది, మేమందరూ ఓట్లేసి గెలిపించాము, కానీ ఈ రోజు మమ్మల్ని మాకు ఒక జీవనాధారం మనుగడ లేకుండా చేస్తున్నారు. మేము ఎలాగైతే అనుకుంటాము, ఈ రోజు కరోనా అయింది, రేపు మన ఊరు ఎందుకు కాదని మిగిలిన వాళ్ళు కూడా అనుకుంటారు. ఇలాంటి ఒక